వెల్కమ్ టు టీసాట్. ఈ సెషన్లో మనం వొకాబులరీ స్టార్ట్ చేద్దాం. వొకాబులరీలో జనరల్గా ఏమేమి ఉంటాయి? వొకాబులరీలో మనం చదవాల్సింది ఏంటి అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే తెలుగులో ఏమంటారు? వాటిని జాతీయాలు అంటారు. ఓకే, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ చూసుకోవాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఒక పెద్ద సెంటెన్స్ ఇస్తారు, దాన్ని ఒక చిన్న వర్డ్లో ఏమంటారు అంటే ఆ పెద్ద సెంటెన్స్ని వన్ వర్డ్తో సబ్స్టిట్యూట్ చేయాలి. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. నెక్స్ట్ ఏంటి అంటే సినోనిమ్స్. సినోనిమ్స్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్స్ ఉండేవి. అండ్ దెన్ యాంటనిమ్స్. యాంటనిమ్స్ అంటే ఏంటి? ఆపోజిట్ మీనింగ్, అంటే ఆపోజిట్స్. ఓకేనా? దెన్ ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్. అంటే ఈ 4 ఇట్లా నుంచి కంపల్సరీ 1 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, గ్రూప్ 1లో అయితే, గ్రూప్ 1 మెయిన్స్ అయితే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అయితే ఇడియమ్స్ నుంచి 20 మార్క్స్ వస్తాయి. 20 మార్క్స్. ఓకే, 10 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 10 క్వశ్చన్స్ని ఏం చేయాలి అంటే ఆ ఇడియం పేరు ఇస్తాడు. ఇడియంకి మీనింగ్ రాసి ఆ మీనింగ్కి సంబంధించి ఏదైనా ఒక సెంటెన్స్ని ఆ ఇడియం రూపంలో రాయాలన్నమాట. అర్థమవుతుంది కదా? అంటే ఆ ఇడియంని యూజ్ చేస్తూ ఒక సెంటెన్స్ని యాజ్ అన్ ఎగ్జాంపుల్ యూ నీడ్ టు రైట్. సరే, ఈ సెషన్లో ఏం చేద్దామంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. ఓకే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా అపియర్ అయిన ఇంపార్టెంట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటి చూడండి, ఆర్గస్ ఐ. ఆర్గస్ ఐ అంటే ఏంటి? ఎవరు ఆర్గస్ ఐ అంటే ఎవరైతే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తారో, క్షుణ్ణంగా పరిశీలిస్తారో వాళ్ళని ఆర్గస్ ఐ అని అంటారు. ఓకే, వాళ్ళని విజిలెంట్ అని కూడా అనొచ్చు. ఓకేనా? రైట్. సో ఆర్గస్ ఐ అంటే ఏంటి? కేర్ఫుల్, అబ్జర్వెంట్ ఆర్ విజిలెంట్. వొకాబులరీ ఎప్పుడూ కూడా వొకాబులరీ అనగానే మనకి చాలా బుక్స్ దొరుకుతాయి, సోర్సెస్ దొరుకుతాయి, ఇంటర్నెట్ నుంచి కూడా మనం చాలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా చదవాలి మరి వొకాబులరీని? జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ని మగ్గప్ చేసుకుంటూ వెళ్తామా? బై హార్ట్ చేసుకుంటూ వెళ్తే వస్తాయా అంటే రాదు. మహా అంటే 2 రోజుల కంటే ఎక్కువగా మనకు గుర్తుండవు. సో మర్చిపోతాం. అంటే మళ్ళీ వాటిని రివైజ్ చేయడం అనేది అదొక కష్టమైన పని. ఓకే, సో మనం ఏం చేయాలి? ఒక స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి అంటే ఎప్పుడూ కూడా వొకాబులరీని నిమోనిక్స్ సహాయంతో నేర్చుకోవాలి. నిమోనిక్ అంటే ఏంటి? నిమోనిక్ అంటే మనం ఇప్పుడు జిఎస్ చదివేటప్పుడు కానీ ఇంకేదైనా సబ్జెక్ట్ చదివేటప్పుడు మనం బండ గుర్తులు పెట్టుకుంటాం కదా, అదేవిధంగా ఈవెన్ ఇంగ్లీష్లో కూడా ప్రతి వొకాబులరీని నిమోనిక్ సహాయంతో, ఒక చిన్న బండ గుర్తు సహాయంతో, ఒక చిన్న ట్రిక్తో గుర్తుపెట్టుకోవాలి. ఆ నిమోనిక్స్ కూడా ఎలా పెట్టుకోవాలంటే చూడండి, ఇది మన క్వశ్చన్, ఇది ఆన్సర్. ఏం చేయాలంటే ఈ ఆన్సర్ని క్వశ్చన్లో ప్రింట్ చేసేసుకోవాలి. ఓకేనా? ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ చేసుకోవడం అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో కనిపించిందో సెకండ్ కూడా పట్టొద్దు, మనకు ఆన్సర్ వచ్చేసేటట్టు మనము దాన్ని అలా ప్రింట్ చేసేసుకోవాలి. ఎలా ప్రింట్ చేసుకోవాలో చూడండి. అవి ఎలా వస్తాయి అంటే బేస్డ్ అపాన్ ప్రాక్టీసే. సో దాంట్లో ఫస్ట్ ఇడియం ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇడియం ఆర్గస్ ఐడ్. ఆర్గస్ ఐడ్ అంటే ఏంటి? కేర్ఫుల్, అబ్జర్వెంట్ ఆర్ విజిలెంట్ అని అర్థం. కేర్ఫుల్, అబ్జర్వెంట్ ఆర్ విజిలెంట్. కేర్ఫుల్గా ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో, కేర్ఫుల్గా క్షుణ్ణంగా పరిశీలిస్తారో వాళ్ళని ఏమంటారు? ఆర్గస్ ఐ అని అంటారు. ఓకే, లేదా విజిలెంట్ అని కూడా అంటారు. విజిలెన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, రైట్. అయితే వీటిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్గా క్వశ్చన్ ఆన్సర్ని రెండింటిని కనెక్ట్ చేస్తూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వర్డ్ని నిమోనిక్ సహాయంతో మనం గుర్తుపెట్టుకోవాలి. నిమోనిక్స్ అంటే ఏంటి? నిమోనిక్స్ అంటే బండ గుర్తులు. ఓకే, చిన్న ట్రిక్ సహాయంతో మనము ఈ వొకాబులరీని నేర్చుకోవాలి. చూడండి, ఆర్గస్ ఐ అంటే ఎవరు? అసలు ఈ ఇడియం ఎలా వచ్చింది? ఇడియమ్స్కి జనరల్గా ఆరిజిన్స్ ఉంటాయి. అంటే ఇడియమ్స్ అనగానే అప్పట్లో ఓల్డెన్ డేస్లో, అప్పుడెప్పుడో పూర్వకాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. సేమ్ అదే ఇన్సిడెంట్ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయిందనుకోండి, వాళ్ళ పేరు పైననో లేకపోతే ఆ ఇన్సిడెంట్ల పేర్ల పైననో మనకి ఈడియమ్స్ వాడుతూ ఉంటామన్నమాట. ఓకేనా? సరే, అయితే ఇప్పుడు చూడండి, ఇది ఆర్గస్ ఐ కదా, మరి దీంట్లో అసలు ఆర్గస్ అంటే ఏంటి? ఐ అంటే మనకు తెలుసు, విజిలెంట్, ఐతోనే మనం చూస్తాం, క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ఓకే, కానీ ఆర్గస్ అంటే ఏంటి అసలు? ఆర్గస్ అనేది ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి ఎవరంటే ఈ ఇడియంకి కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే అప్పట్లో ఒక రాజు, ఒక రాణి ఉండేవాళ్ళు. ఆ రాణికి ఒక దూడపిల్ల ఉండేదన్నమాట. చాలా మంచిగా ఉండేది. ఓకే, అది ఎంత అందంగా ఉండేదంటే ఎవరైనా చూస్తే ఎత్తుకెళ్ళిపోవాలని అనుకుంటారు. అయితే కానీ దాని సంరక్షణ కోసం ఆ రాణి ఏం చేసిందంటే ఒక పర్సన్ని గార్డ్గా, సంరక్షకులాగా పెట్టింది అనమాట. వాడి పేరే ఆర్గస్. వాడినే ఎందుకు పెట్టింది? ఆర్గస్ అనే వాడిని ఎందుకు పెట్టింది గాడ్గా అంటే వాడు మనలాగా ఆర్డినరీ పర్సన్ కాదు, వాడు ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎందుకంటే వాడు ఒళ్ళంతా కూడా కళ్ళే ఉంటాయి, అంటే 100 కళ్ళు ఉంటాయి బాడీ అంతా కూడా. సో ఎప్పుడైతే ఆ బాడీ మీద మొత్తము అన్ని కళ్ళు ఉంటాయి కాబట్టి వాడు ప్రతిదీ చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాడు. అందుకని
అని అతన్ని గార్డ్గా పెట్టింది. సో అందుకని ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఆ వ్యక్తి మీద, ఇప్పుడు ఆ వ్యక్తి పై నుంచి మనకి ఏమొచ్చింది, ఒక ఇడియం వచ్చింది, ఆ పేరు నుంచి మనకు ఇడియం వచ్చింది. సో ఆర్గస్ ఐ అంటే ఆర్గస్ లాగా 100 కళ్ళు ఉన్నట్టు. ఓకే, సో కేర్ఫుల్, అబ్జర్వెంట్ ఆర్ విజిలెంట్ అని అర్థం. ఓకే, ఈ స్టోరీ మనకు గుర్తుందనుకోండి, మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఆన్ ద స్పర్ ఆఫ్ ద మొమెంట్. సి, అసలు స్పర్ అంటే ఏంటి, మొమెంట్ అంటే ఏంటి తెలియాలి. ఆన్సర్ ఏంటి ఇంతకీ, ఈడియంకి ఆన్సర్ ఏంటి, వితౌట్ డీలే అని అర్థం. వితౌట్ డీలే, ఓకే, తక్షణమే, వెంటనే అన్నమాట. అంటే ఏమి పోస్ట్పోన్మెంట్ చేయకుండా, డీలే చేయకుండా, వెంటనే తక్షణమే ఏదైనా చేస్తే దాన్ని ఏమంటారు, ఆన్ ద స్పర్ ఆఫ్ ద మొమెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన పని ఏంటి, క్వశ్చన్ని ఆన్సర్ని లింక్ చేయాలి. ఓకే, క్వశ్చన్ చూడగానే మనకు ఆన్సర్ గుర్తొచ్చేయాలి. ఎలా గుర్తుపెట్టుకుందాం, వితౌట్ డీలే అంటే ఏంటి, టైం రిలేటెడే కదా, అంటే తక్షణమే, వెంటనే అని అర్థం. అయితే మొమెంట్ అనే వర్డ్ టైం రిలేటెడ్ వర్డే, అవునా, అట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా అసలు ఈ ఇమేజ్ ఏంటి, అసలు ఈ పదానికి అర్థం తెలిస్తే సగం పని అయిపోతుంది, అంటే మనకు మీనింగ్ వచ్చేస్తుంది, గుర్తుంటుంది ఈజీగా. స్పర్ అంటే ఈ స్పైక్డ్ వీల్ని స్పర్ అంటారు. ఓకేనా, స్పైక్డ్ వీల్. ఈ వీల్ ఎక్కడ ఉంటుంది, ఓకే, ఈ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే హార్స్ రేసింగ్లో వేసుకునే షూ ఉంటాయి కదా, షూస్, ఆ షూస్కి వెనకాల ఇలా అమర్చబడి ఉంటాయి. ఓకే, ఈ షూ మాత్రమే వేసుకొని హార్స్ రేసింగ్ చేస్తారు. సో ఎప్పుడైతే ఇవి వేసుకొని హార్స్ పైకి ఎక్కగానే ఏమవుతుందంటే ఆ చిన్న జర్కిస్తారనమాట, అంటే ఒక సిగ్నల్ ఇస్తారు హార్స్కి వెళ్ళమని చెప్పి. ఎలా ఇస్తారు, ఆ ప్యాడల్ పైన పెడతారు కదా కాలు, వెంటనే ఒక జర్క్ ఇవ్వగానే ఆ వీల్ రొటేట్ అవుతుంది. సో వీల్ రొటేట్ అయినప్పుడు హార్స్కి సిగ్నల్ వస్తుంది. సో వితౌట్ డీలే అది బయలుదేరుతుంది అని అర్థం. సో అదనమాట కాన్సెప్ట్. సో స్పర్ అని మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. స్పర్ అంటే ఏంటి, స్పైక్డ్ వీల్. ఎక్కడ ఉపయోగిస్తాము, హార్స్ షూలో ఉపయోగిస్తాం. సో అందుకని ఆ హార్స్ షూ వేసుకోగానే వెంటనే హార్స్ డీలే చేయకుండా వెంటనే బయలుదేరుతుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, అబవ్ బోర్డ్. ఓకే, అబవ్ బోర్డ్ అంటే ఏంటి, అబవ్ బోర్డ్ అంటే ఆనెస్ట్ లేదా ఫేర్ అని అర్థం. ఆనెస్ట్ అంటే నిజాయితీ, ఫేర్ అంటే కూడా నిజాయితీయే. సరే, ఎలా గుర్తుపెట్టుకోవాలి మరి అబవ్ బోర్డ్, అసలు ఈ బోర్డ్ అంటే ఏంటి, బోర్డ్ అంటే చెస్ బోర్డ్ అని అర్థం. ఏంటది, చెస్ బోర్డ్ కానీ, క్యారమ్స్ కానీ, కార్డ్ గేమ్స్ ఉంటాయి కదా, కార్డ్ గేమ్స్ ఆడతారు కదా, ఎక్కడ ఆడతారు, ఒక బోర్డు, ఒక పెద్ద టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ పైనే ఆడతారు. ఎస్, అయితే ఈ గేమ్స్ ఆడేటప్పుడు రూల్ ఏంటి, ఎప్పుడూ కూడా ఆ ప్లేయర్స్ ఆ బోర్డు పైన చేతులు పెట్టి మాత్రమే ఆడాలి, బోర్డు కింద చేతులు పెట్టకూడదు. ఎందుకంటే బోర్డు కింద చేతులు పెట్టారంటే వాళ్ళు ఏదో సమ్ ట్రిక్స్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అని అర్థం. సో నిజాయితీగా ఆడాలంటే ఏం చేయాలి, ఎప్పుడు కూడా హ్యాండ్స్ అబవ్ బోర్డు మీదే ఉండాలి. అందుకని ఆనెస్ట్ అండ్ ఫేర్, అందుకే వచ్చింది పేరు చూడండి. సో మనం ఎలా నేర్చుకుంటున్నామో చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్ నుంచి మనం ఆన్సర్ తెచ్చుకుంటున్నాం. ఈ క్వశ్చన్ చూడగానే మనకు ఆన్సర్ కనిపించాలి. నెక్స్ట్ ఇడియం చూడండి, అకిలిస్ హీల్. అకిలిస్ హీల్ అంటే ఏంటి, అ పర్సన్స్ వీక్నెస్ అని అర్థం. ఓకేనా, అ పర్సన్స్ వీక్నెస్. అసలు ఈ అకిలిస్ అనేవాడు ఎవరు, ఓకే, ఇందాక ఆర్గస్ ఐలో మనం ఆర్గస్ అంటే ఎవరు, గాడ్ పేరు అన్న, సంరక్షుడు పేరు అది. అలాగే అకిలిస్ అనేవారు ఎవరు. హీల్ అంటే ఏంటి, హీల్ అంటే మడిమ అని అర్థం. ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద లెగ్. అకిలిస్ ఎవరు అంటే ఒక గ్రీక్ హీరో. బట్ పుట్టగానే ఏంటంటే వాడిని చంపాలని చాలామంది చూసారనమాట. అయితే వాళ్ళ మదర్ ఏం చేసింది, వాడు పుట్టగానే వాడిని తీసుకెళ్ళి ఒక హోలీ వాటర్, గంగా అనే రివర్లో వాడిని డిప్ చేస్తే వాడు చాలా పవిత్రంగా అయిపోయి వాడిని ఎవ్వరూ కొట్టారనమాట. ఓకే, చంపాలన్న ప్రయత్నం కూడా చేయరు. ఓకే, కానీ చిన్నపిల్లలు జనరల్గా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు స్టేబుల్గా ఉంటారా, ఉండరు, కాలు అటు ఇటు అంటూ ఉంటారు కదా. సో డిప్ చేసే సమయంలో వాడు ఏం చేస్తాడు, ఈ అకిలిస్ చిన్నగా ఉన్నప్పుడు ఈ కాలు మడిమ అనేది వాటర్లో పూర్తిగా మునగలేదు. ఓకే, ఈ పార్ట్, అందుకని ఈ పార్ట్ అనేది వీక్ పాయింట్ అయింది. సో ఇప్పుడు వీటిని చంపాలంటే ఎక్కడ చంపాలి, ఈ హీల్, దిస్ పార్ట్ హ్యాస్ బికమ్ నౌ హిజ్ వీక్నెస్. ఓకే, సో అందుకే అకిలిస్ హీల్ అంటే ఏంటి, ఆ పర్సన్ యొక్క వీక్నెస్. ఏ పర్సన్, అకిలిస్ అనే గ్రీక్ హీరో యొక్క హీల్, ఆ పార్ట్ అతనికి ఒక వీక్ పాయింట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్, యాపిల్ పై ఆర్డర్ అంటే ఏంటి. ఓకే, యాపిల్ పై ఆర్డర్ అంటే ఇన్ పర్ఫెక్ట్ ఆర్డర్ అని అర్థం. ఓకేనా, పర్ఫెక్ట్ ఆర్డర్. నో సి, అసలు ఈ యాపిల్ పై, అసలు పై అంటే ఏంటి, పై అంటే వంటకం పేరు. ఓకేనా, ఇదొక వంటకం పేరు, దీన్నే యాపిల్ పై అంటారు అనమాట. ఏం చేస్తారంటే ఫస్ట్ డవ్ అంటే పిండి ముద్ద ఉంటుంది కదా, దాన్ని ఒక పెద్ద చపాతీ చేసి వాళ్ళు ఇలా రిబ్బన్స్ లాగా కట్ చేస్తారు. రిబ్బన్స్ లాగా కట్ చేసిన తర్వాత వాళ్ళు చూడండి అసలు ఎంత బాగా అమర్చారో వాటిని. సి,
ఒక లేయర్ కింద నుంచి ఇంకొక లేయర్ పైనుంచి మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పైనుంచి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఒక పర్ఫెక్ట్గా దాన్ని అరేంజ్ చేశారు, అవునా? సో అందుకని యాపిల్ పై ఆర్డర్ అంటే ఏంటి, ఇంపర్ఫెక్ట్ ఆర్డర్. నౌ సీ ద ఎగ్జాంపుల్. పర్ఫెక్ట్ ఆర్డర్ అంటే మన ఇల్లు కానీ లేకపోతే కంపెనీస్ కానీ ఎప్పుడు నీట్గా ఉంటాయి, ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ అయినప్పుడే కదా నీట్గా ఉండేవి. ఓకే, ఏదైనా ఆడిటింగ్ జరుగుతుంది అనగానే ఎవ్రీథింగ్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్. ఓకే, ఎవ్రీ షుడ్ బి ఇన్ యాపిల్ పై ఆర్డర్ అని అంటూ ఉంటాం. ఓకే, బ్లో హాట్ అండ్ కోల్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. బ్లో హాట్ అండ్ కోల్డ్ అంటే ఏంటి, ఒకేసారి ఫేవర్గా అండ్ దెన్ అగెయిన్స్ట్గా మాట్లాడడం. అంటే ఫేవర్గా మాట్లాడడం, తర్వాత లేకపోతే అగెయిన్స్ట్గా. వాళ్ళు ఒకసారి ఏమో తప్పు చేయలేదంటాడు, ఇంకోసారి తప్పు చేశానని అంటాడు. అంటే ఏంటి, ఫిక్కల్ మైండెడ్, ఒకే దానిపైన స్టేబుల్గా ఉండకుండా రెండు మాటలు ఒకేసారి మాట్లాడడాన్ని ఏమంటారు, బ్లో హాట్ అండ్ కోల్డ్ అని అంటారు. అసలు ఈ ఇడియం ఎలా వచ్చింది? బ్లో అంటే ఏంటి, బ్లో అంటే బెలూన్ని మనం బ్లో చేస్తాము అంటే ఏదైనా గాలిని ఊదడాన్ని ఏమంటారు, బ్లో అని అంటారు. ఓకే, అసలు సీ దిస్ ఇమేజ్ ఎలా వచ్చింది. ఒక ట్రావెలర్, ఇతని పని ఏంటి, అటు ఇటు ట్రావెల్ చేసుకుంటూ సంపాదించుకుంటూ తిరుగుతాడు. ఓకేనా, వ్యాండరర్ లేదా ట్రావెలర్ అని చెప్పొచ్చు. సో ఇతను అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తాడు, ఒక చలికాలం. సో ఏం చేస్తాడంటే ఒక హోటల్లో ఈ నైట్ అక్కడ స్టే చేసి మళ్ళీ రేపు నుంచి స్టార్ట్ చేద్దాం మార్నింగ్ నుంచి అనుకుంటాడు. సో అది చలికాలం అయి ఉండేసరికి ఆ హోటల్ ఇతనికి ఒక వేడి సూప్ని సర్వ్ చేస్తాడనమాట ఆ నైట్కి. అయితే జనరల్గా ఏం చేస్తారు, జనరల్గా వేడి సూప్ ఇవ్వగానే చలికాలం అన్నప్పుడు ఎవరు దాన్ని చల్లార్చి తాగరు, వేడిగా ఉన్నప్పుడే కదా తాగేది. వీడు ఏం చేస్తాడంటే వీడికి యాక్చువల్గా ఏంటి, చలేస్తుంది. ఓకే, సో చలేసినప్పుడు ఏం చేస్తారు, జనరల్గా మనం చలేసినప్పుడు ఏం చేస్తాము, ఇలా జస్ట్ హ్యాండ్స్ రబ్ చేసి ఇలా బ్లో చేసి ఇలా పెట్టుకుంటాం. ఎందుకు, హాట్ ఎయిర్ మనకి హాట్ వామ్త్ తగలాలని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాము, ఇప్పుడు వేడిగా ఉన్నదాన్ని చల్లగా చేయాలంటే ఏం చేస్తాము, గాలి ఊదుతాం, ఇట్లా అని ఊదుతాం. ఓకే, అంటే బ్లో కోల్డ్ ఎయిర్. ఓకే, అంటే ఒకసారి ఎలా బ్లో చేస్తున్నాడు, ఇచ్చిన సూప్ని కామ్గా తాగకుండా, వేడివేడిగా ఉన్న సూప్ని తాగకుండా, ఆ వేడిగా ఉందని చెప్పేసి ఫస్ట్ బ్లో కోల్డ్. ఓకే, తర్వాత వాడికి చలేస్తుందని చెప్పేసి మళ్ళీ బ్లో హాట్. అంటే ఒకే సమయంలో రెండు పనులు, ఒకటేమో ఫేవర్గా చేస్తున్నాడు, మరొకటి అగెయిన్స్ట్గా చేస్తున్నాడు. అందుకని దాన్ని ఏమంటారు, బ్లో హాట్ అండ్ కోల్డ్ అని అంటారు. రైట్, జనరల్గా ఈ అండ్ వన్ మోర్ సెంటెన్స్ ఇలా కూడా రాసుకోవచ్చు, కీప్ చేంజింగ్ దేర్ యాటిట్యూడ్. స్టేబుల్గా ఉండరు. ఓకే, ఒకసారి సినిమాకి వెళ్దామంటారు, ఇంకోసారి రెస్టారెంట్ అంటారు, ఇంకోసారి ఇంకేదో అంటారు. ఓకే, అంటే ఏంటి, వాళ్ళు స్థిరంగా స్టేబుల్గా ఒక డెసిషన్ మీద ఉండరు అని అర్థం. జనరల్గా ఇవి ఎప్పుడు చూస్తూ ఉంటాము మనము, పంచాయతీలు పెడుతూ ఉంటాం కదా ఊర్లో. పంచాయతీలు పెడుతున్నప్పుడు ఆ మీడియేటర్ ఎవరైతే ఉంటారో ఆ మీడియేటర్ ఏం చేస్తాడు, ఒకసారి ఫేవర్గా మాట్లాడతాడు, మరొకసారి అగెయిన్స్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. సో అప్పుడు అతను హీ విల్ బ్లో హాట్ అండ్ కోల్డ్ అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, బెగ్గర్ డిస్క్రిప్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. బెగ్గర్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి, టు ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ వైల్ డిస్క్రైబింగ్ సంథింగ్. అంటే ఏదైనా డిస్క్రైబ్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి అసలు మాటలు రావు, అలాంటి పరిస్థితిని ఏమంటారంటే బెగ్గర్ డిస్క్రిప్షన్ అని అంటారు. అంటే మాటలు రాని పరిస్థితి, ఏదైనా చెప్పాలంటే అసలు మాటలు రాని పరిస్థితి. సో ఎలా గుర్తుపెట్టుకుందాం, డిస్క్రిప్షన్ అంటే ఏంటి, డిస్క్రైబ్ చేయడమే కదా, డిస్క్రైబ్ చేయడం అంటే పదాలే కదా, అంటే వర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బెగ్గర్ దగ్గర డబ్బులు ఉంటాయా, ఉండవు, వాడి దగ్గర రూపాయి కూడా ఉండదు అని అనుకోవాలి సిచ్యువేషన్. సో జీరో, ఇప్పుడు ఈ రెండింటిని కలిపి చదవండి, జీరో వర్డ్స్. అంటే ఏదైనా డిస్క్రైబ్ చేయాలంటే మాటలు ఉన్నాయా, లేవు, జీరో వర్డ్స్. సో ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్, ఫాల్ షార్ట్ అంటే ఏంటి, అసలు లేవని అర్థం. ఓకేనా, సో ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ వైల్ డిస్క్రైబింగ్ సంథింగ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో బెగ్గర్ డిస్క్రిప్షన్ అంటే ఏంటి, టు ఫాల్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఏంటి, బ్లాక్ అండ్ వైట్ అంటే ఇన్ రైటింగ్ అని అర్థం. ఓకేనా, ఇన్ రైటింగ్ అంటే ఏంటి, రాతపూర్వకంగా ఏదైనా ఇవ్వడం. ఈ బ్లాక్ అంటే ఏంటి, వైట్ అంటే ఏంటో తెలియాలి. వైట్ అంటే వైట్ పేపర్ అని అర్థం. ఓకేనా, వైట్ అంటే మన వైట్ పేపర్, A4 సైజ్ వైట్ పేపర్. బ్లాక్ అంటే ఏంటి, బ్లాక్ కలర్ పెన్. అంతే, సింపుల్. వైట్ అండ్ బ్లాక్ అంటే మనం ఏదైనా ఇలా రాసి ఇస్తే దాన్ని ఏమంటారు, బ్లాక్ అండ్ వైట్ అంటారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు కంప్లైంట్ ఇవ్వడానికి. ప్రతి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మనం జస్ట్ ఓరల్గా చెప్తే ఎవరేం తీసుకోరు, దాన్ని పేపర్ పైన పెట్టి రాసి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు దాన్ని అకౌంట్లోకి తీసుకుంటారు. ఓకే, సో అప్పుడు ఏమంటారు, ఫైల్ ఏదైనా కేసు ఫైల్ చేయాలి అని అనుకుంటే బ్లాక్ అండ్ వైట్లో ఇవ్వు అని. బ్లాక్ అండ్ వైట్ అంటే ఏంటి, కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పి. సో ఇన్ రైటింగ్. నెక్స్ట్ చూడండి, బ్లాక్ షీప్ అంటే ఏంటి, బ్లాక్ షీప్ ఈ ఇడియం మనం ఎక్కడ విన్నాం, రోబోట్ మూవీలో చూసుంటాం. ఓకే, బ్లాక్ షీప్ మీకు గుర్తుంటే ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. బ్లాక్ షీప్ అంటే ఏంటి, అ పర్సన్ విత్ బ్యాడ్ రెప్యుటేషన్ అని అర్థం.
ఓకే, అప్రతిష్ట తెచ్చే వ్యక్తిని ఏమంటారు? బ్లాక్ షీప్ అంటారు. జనరల్గా ఈ షీప్ ఏదైతే ఉందో, గొర్రెలు దేనికి ఉపయోగపడతాయి మనకి అంటే మీట్ కోసం. ఓకే, మీట్ కోసం కాకుండా వాటి యొక్క ఊల్ ఉంటుంది కదా, ఈ ఊల్ మన క్లాతింగ్కి ఉపయోగించుకుంటాం, అవునా? అయితే ఇక్కడ 2 రకాల షీప్ ఉంటాయి. ఒకటి వైట్ షీప్, మరొకటి ఏంటి? బ్లాక్ షీప్. వైట్ షీప్ అంటే వైట్ ఊల్ వస్తుంది, బ్లాక్ షీప్ నుంచి బ్లాక్ ఊల్ వస్తుంది. అయితే చూడండి, ఈ వైట్ షీప్ నుంచి వచ్చే ఊల్కి మనం కలర్ వేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, మనకు రెడ్ కలర్ స్వెటర్ కావాలంటే రెడ్ కలర్ స్వెటర్ చేసుకోవచ్చు, గ్రీన్ కలర్ స్వెటర్ చేసుకోవచ్చు. వేటి నుంచి? వైట్ ఊల్ అయితే, వైట్ షీప్ అయితే. సపోజ్ బ్లాక్ షీప్ అనుకోండి, బ్లాక్ షీప్ దాని ఊల్ ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్లో ఉంటుంది. దానికి ఏమైనా కలర్ వేస్తే కలర్ తెలుస్తుందా? తెలీదు. అంటే ఎవరైతే చెప్పడి గొర్రెల కాపరికి ఈ 2 రకాల షీప్ ఉన్నప్పుడు ఈ వైట్ షీపే వాడికి ధనాన్ని తీసుకొస్తుంది. ఎందుకు? ఆ షీప్ యొక్క ఊల్తో మనం ఎన్నో స్వెటర్స్ చేసి అమ్ముకుంటే వాడికి డబ్బులు వస్తాయి. బ్లాక్ షీప్ యొక్క ఊల్ వాడికి ఏమాత్రమూ పనికిరాదు. అంటే ఒకవేళ వాడి దగ్గర బ్లాక్ షీప్ ఉందనుకోండి, అప్పుడు వాడికి ఒక బ్యాడ్ రెప్యుటేషన్ తీసుకొచ్చినట్టే, అవునా కాదా? ఇప్పుడు వైట్ షీప్ ఉందనుకోండి, వైట్ షీప్ ఉంటే మంచి ధనాన్ని తీసుకొస్తాయి. ధనం ఇస్తే ఆబ్వియస్గా రెప్యుటేషన్ పెరిగిపోతుంది. ఎస్, కానీ ఇక్కడ ఏమైంది? బ్లాక్ షీప్ ఉంది. బ్లాక్ షీప్ ఉండడం వల్ల వాడి రెప్యుటేషన్ తగ్గిపోతుంది అని అర్థం. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఎ బుల్ ఇన్ అ చైనా షాప్. ఎ బుల్ ఇన్ అ చైనా షాప్ అంటే వన్ హూ కాసెస్ డ్యామేజ్. దట్ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్, డ్యామేజ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ ఇక్కడ రెండు విషయాల గురించి మనము తెలుసుకోవాలి. ఒకటి బుల్, మరొకటి ఏంటి? చైనా షాప్. చైనా షాప్ అంటే ఏంటి? జనరల్గా చైనా షాప్స్ ఎలా ఉంటాయి? చాలా చిన్నగా ఉంటాయి, అవునా? ఎస్, చాలా చిన్నగా ఉంటాయి చైనా షాప్స్. అయితే ఈ చైనా షాప్లో ఏమున్నాయంట అంటే పార్సిలిన్ డిషెస్, సాసర్స్, స్పూన్స్. పార్సిలిన్ అంటే ఏంటి? పింగాణి పాత్రలు, చాలా డెలికేట్గా ఉంటాయి కదా. ఓకే, అవన్నీ కూడా ఇలా షెల్ఫ్లో బాగా మంచిగా డిజైన్గా అమర్చబడి పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ షాప్లోకి ఏమొచ్చిందంట? ఒక బుల్. ఎందుకు? మన ఇడియం ఏంటి? బుల్ ఇన్ అ చైనా షాప్. ఓకే, సో బుల్ ఆ చైనా షాప్లోకి వచ్చిందంట. బుల్ ఎలాంటిది? బుల్ ఏంటి? ఒక మ్యాసివ్ యానిమల్ కదా, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది దానికి, యాంగర్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ పెద్ద యానిమల్ ఈ చిన్న చైనా షాప్లోకి వెళ్ళింది అనుకోండి, కామ్గా ఉంటుందా? ఉండదు. ఓకే, కాళ్ళు అటనడము, చేతులు ఇటనడము, తోకతో అలా అనేసి మొత్తం ఆ షాప్లో ఉన్న పార్సిలిన్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కింద పడేస్తుంది అనమాట. అంటే ఏం చేస్తుంది? అక్కడ డ్యామేజ్ తీసుకొస్తుంది. సో బుల్ ఇన్ అ చైనా షాప్ అంటే ఏంటి? ద వన్ హూ కాసెస్ డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఈస్ కాల్డ్ బుల్ ఇన్ అ చైనా షాప్. నెక్స్ట్ చూడండి, బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు మన ఇంట్లో పవర్ కట్ అయింది అనుకోండి, మనం ఏం చేస్తాము? క్యాండిల్ని వన్ ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ని కదా మనం వెలిగిస్తాము, అవునా? అట్లా కాకుండా టూ ఎండ్స్ని వెలిగిస్తామా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? బర్న్ ద క్యాండిల్ అట్ బోత్ ఎండ్స్ క్యాండిల్ వెలిగిస్తున్నాడు. ఎందుకు వెలిగిస్తున్నాం అట్లా? ఒక వైపు వెలిగిస్తే చాలు కదా, అలా కాకుండా 2 వైపులు వెలిగిస్తున్నాడు. అంటే ఏంటి? మనం ధనాన్ని వేస్ట్ చేస్తున్నట్టే కదా. ఎస్, సో అందుకని ఆన్సర్ ఏమవుతుందంటే స్పెండ్ లావిష్లీ. లావిష్ అంటే ఇష్టం వచ్చినట్టు. ఓకే, స్పెండ్ లావిష్లీ, బాగా ఖర్చు పెట్టడం, స్పెండ్ లావిష్లీ, అదొక మీనింగ్. అనదర్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ యొక్క వన్ ఎండ్ని ఏమంటారంటే డే అని అంటారు. ఓకే, డే. ఈ another end of this candle is called night. అర్థమవుతుందా? 2 ఎండ్స్ ఉంటాయి. ఓకే, ఒకటి డే, మరొకటి ఏంటి? నైట్. అయితే డే టైంలో జనరల్గా మనం క్యాండిల్ అంటే లైట్ ఎప్పుడు వేసుకుంటాం? మనం వర్క్ చేసేటప్పుడేగా లైట్ వేసుకునేది. నైట్ టైంలో లైట్ ఆఫ్ చేసుకునే పడుకుంటారు అందరూ. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? డే టైంలో వెలుగుతుంది, నైట్ టైంలో కూడా వెలుగుతుంది. అంటే ఏంటి? ఒక పర్సన్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు అని అర్థం. ఓకేనా? ఇప్పుడు చూడండి, వర్క్ హార్డ్ అండ్ స్టే అప్ వెరీ లేట్ నైట్ కూడా బాగా మెలకువగా ఉండి కష్టపడుతున్నాడు అని అర్థం. ఓకే, సో ఈ ఈడియంకి 2 మీనింగ్స్ వస్తాయి. ఒక ఎగ్జామ్లో ఈ మీనింగ్ ఇచ్చాడు, మరొక ఎగ్జామ్లో ఈ మీనింగ్ ఇచ్చాడు. అందుకే 2 మీనింగ్స్ మనకి చూసుకోవాలి. ఓకే, మనం ఏ మీనింగ్ ఇస్తాడో మనకు తెలియదు కాబట్టి ఓన్లీ ఈ ఈడియంకి మాత్రమే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, రైట్. నెక్స్ట్
నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. బేర్ ద బ్రంట్ ఆఫ్. బేర్ ద బ్రంట్ ఆఫ్ అంటే ఏంటి? టు సఫర్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ సమ్ అన్ప్లెజెంట్ థింగ్ లేదా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. అంటే ఒక ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఆ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ దాన్ని చాలా వర్స్ట్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని సఫర్ చేయడం, దాన్ని భరించడాన్ని ఏమంటారంటే టు బేర్ ద బ్రంట్ ఆఫ్. సి అసలు ఈ బ్రంట్ అంటే ఏంటి? బ్రంట్ అంటే అన్ప్లెజెంట్ అని అర్థం. ఓకే, అన్ప్లెజెంట్. ప్లెజెంట్ అంటే ఏంటి? ప్లెజెంట్ అంటే ఏంటి? మనకు హాని చేయండి, మనకి ఎంతో సంతోషకరమైంది ప్లెజెంట్గా ఉంది అంటూ ఉంటాంగా. ఎస్. అన్ప్లెజెంట్ అంటే ఏంటి? మనకు చాలా కష్టమైంది, అన్ప్లెజెంట్. రైట్. బ్రంట్ అంటే ఏంటి? అన్ప్లెజెంట్. ఇప్పుడు మొత్తం ఇడియం చదవండి. బేర్ ద బ్రంట్ ఆఫ్. బేర్ అంటే ఏంటి? భరించడం. దేన్ని? అన్ప్లెజెంట్ థింగ్ని భరించడం. అంటే ఇక్కడ చూడండి, సఫర్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ అన్ప్లెజెంట్ ఆర్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. అర్థమైంది కదా. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు, పెట్రోల్ ప్రైస్ హైక్ చేశారు. ఓకే, ఈ పెట్రోల్ ప్రైస్ హైక్ చేయడం వల్ల ఎవరికి పెద్ద నష్టము అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, వాళ్ళే కదా సఫర్ అయ్యేది. ఎస్. అంటే ఎవరో అక్కడ ఇంక్రీజ్ చేస్తే, ప్రైస్ హైక్ చేస్తే దాని యొక్క భారం ఎవరి మీద పడింది? ఎవరు సఫర్ అయ్యారో ఆ వర్స్ట్ పార్ట్ నుంచి ఎవరు సఫర్ అయ్యారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. అనదర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏం చెప్పొచ్చు అంటే కోవిడ్ టైంలో లాక్డౌన్ పెట్టారు కదా. ఈ లాక్డౌన్లో ఎవరు ఎక్కువగా సఫర్ అయింది? ఆ టైంలో ఈ ఇడియం ద హిందూ న్యూస్ పేపర్లో ఎక్కువగా ఇచ్చాడనమాట. ఎవరు ఎక్కువగా సఫర్ అయింది? మైగ్రెంట్ వర్కర్స్. ఓకే, వాళ్ళే బాగా సఫర్ అయ్యారు. సో అందుకని టు బేర్ ద బ్రంట్ ఆఫ్ అనే ఇడియం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. ఎస్. బాటిల్ నెక్ అంటే ఏంటి? బాటిల్ నెక్ అంటే అబ్స్టకల్ ఆర్ హిండ్రెన్స్ టు ప్రోగ్రెస్ అని అర్థం. సి బాటిల్ నెక్ కదా. సి ఇప్పుడు బాటిల్ ఇలా ఉంది, నెక్ ఎలా ఉందో చూడండి. నెక్ ఎలా ఉంది? నారోగా ఉంది. ఓకేనా. సపోజ్ బాటిల్ నెక్ అలా నారోగా ఉండకుండా నార్మల్గా అలాగే ఉందనుకోండి, దాని నుంచి వచ్చే ఫ్లో ఎలా ఉంటుంది? హెవీగా ఉంటుంది ఫ్లో. ఓకే, అలా కాకుండా మనకు ఆ నెక్ పోర్షన్ చాలా నారోగా అయిపోయేసరికి ఏమవుతుంది? ఎక్కువ ఫ్లో కాస్త తగ్గిపోతుంది, కంట్రోల్ అవుతుంది. అవునా? అంటే ఏంటి ఇక్కడ? అబ్స్టకల్, ఏవైనా కష్టాలు కానీ లేకపోతే ఏదైనా హిండ్రెన్స్, ఆ ప్రోగ్రెస్కి అబ్స్టకల్స్. ఓకే, ప్రోగ్రెస్ అవ్వకుండా ఏమైనా అడ్డంకులు అవ్వడాన్ని దాన్ని ఏమంటారు? బాటిల్ నెక్. ఎందుకు అక్కడ బాటిల్ నెక్ అనేది ఎలా దాని రోల్ ఏంటి అక్కడ? బాటిల్ నెక్ అనేది ఆ ఫ్లోని కంట్రోల్ చేసింది, అంటే ప్రోగ్రెస్ అవ్వకుండా మెల్లమెల్లగా ఫ్లోని కంట్రోల్ చేసింది అనమాట. అంటే హిండర్ చేసింది యాక్చువల్గా. ఓకే, హిండర్ ఆర్ అబ్స్టకల్. నెక్స్ట్ చూడండి, బేకర్స్ డజన్ అంటే ఏంటి? సి ఈ ఇడియం కూడా ఇంపార్టెంటే. బేకర్స్ డజన్ అని క్వశ్చన్ ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ 12 ఇన్ నంబర్, సెకండ్ ఆప్షన్ 13 ఇన్ నంబర్, థర్డ్ ఆప్షన్ బ్రెడ్ ఇన్ బేకరీ, ఇలా ఇచ్చాడు అనమాట. బ్రెడ్ ఇన్ ద బేకరీ అని ఇచ్చాడు. జనరల్గా ఏం చేస్తాము? డజన్ అన్నాడు కదా, 12 అని పెడతాం. అవునా? కానీ కాదు. బేకర్స్ డజన్ అంటే 13 ఇన్ నంబర్ అని అర్థం. ఎంత? 13. ఎలా వచ్చింది అసలు? డజన్ అంటే 12 కదా, 13 ఏంటి అంటే, సి జనరల్గా ఈ షాప్ కీపర్స్ ఏం చేస్తారు? వెయిట్ మెషిన్లో ఏదో మ్యానిపులేట్ చేస్తారు కదా. ఎస్. ఓకే, అంటే ఇప్పుడు 1000 grams ఉన్నది, వాళ్ళు ఏం చేస్తారు? 800 grams రీడ్ చేయడానికి వాళ్ళు ఏదో సమ్ మ్యానిపులేషన్ చేస్తారు. ఏదో కింద వెయిట్ మ్యానిపులేషన్స్ ఉంటాయి కదా, అవి చేస్తూ ఉంటారు. ఎందుకు? ఆ 200 grams వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది కాబట్టి. చీటింగ్ ఇది. ఓకే, సో అలాంటి ఒక షాప్ దగ్గరికి వెళ్ళారు. దేనికోసం? బ్రెడ్ కోసం వెళ్ళారు. ఓకే, వాళ్ళు ఒక డజన్ బ్రెడ్ ఇవ్వమని అడిగారు అనమాట. డజన్ బ్రెడ్ ఇవ్వగానే వాడు ప్యాక్ చేసి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇవి కరెక్ట్గా 1000 grams లేవు అని అంటాడు. ఓకే, నువ్వు తప్పిస్తున్నావు, వెయిట్ చూసుకో అని చెప్పి గట్టిగా అరిస్తే వాడు ఇంకొక బ్రెడ్ని ఎక్స్ట్రా ఇస్తాడనమాట. అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఒక డజన్ బ్రెడ్ ఇవ్వమంటే వాడు 12 ఇవ్వట్లా, 13 ఇస్తున్నాడు. ఓకే, సో అందుకే నంబర్ ఏంటి? 13 ఇన్ నంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, 13 ఇన్ నంబర్. ఎందుకు ఈ ఎక్స్ట్రా బ్రెడ్ ఎందుకు ఇచ్చాడు? మ్యానిపులేషన్ జరిగింది కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూడండి, కట్ అండ్ డ్రై అంటే ఏంటి? కట్ అండ్ డ్రై అంటే రెడీమేడ్ ఫామ్ ఆర్ ప్రీ డిటర్మైన్డ్ ఫామ్. సి ఇప్పుడు నాకు ఒక సోఫా కావాలి, నేను సోఫా చేయించుకోవాలనుకున్నాను అనుకోండి. ఎక్కడికి వెళ్తాను? నేను టింబర్ షాప్కి వెళ్తాను. ఓకే, టింబర్ షాప్కి వెళ్ళి అతను కార్పెంటర్కి చెప్తాను ఏమని, నాకు ఒక సోఫా కావాలనగానే అతను ఏం చేస్తాడు? నేను చెప్పిన తర్వాత అప్పుడు ఫారెస్ట్కి వెళ్ళి కట్టలు కొట్టుకొని తీసుకొచ్చి చేస్తాడా? కాదు. అతని దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఏవి? రెడీమేడ్ ఫామ్లో ఉంటాయి. అతను ఆల్రెడీ తెచ్చుకొని కట్ చేసి డ్రై చేసుకొని పెట్టుకుంటాడు. ఇడియం పేరేంటి? కట్ అండ్ డ్రై. ఆల్రెడీ ఆ టింబర్ని, ఓకే, ఆ చెట్లని కట్ చేసి డ్రై చేసుకొని పెట్టుకుంటాడు. అంటే ఏంటి? రెడీమేడ్గా వాడి దగ్గర ఉన్నట్టు, ప్రీ డిటర్మైన్డ్. ఓకే, రెడీమేడ్ ఫామ్. నెక్స్ట్ కౌచ్ పొటాటో. కౌచ్ పొటాటో అంటే ఏంటి? కౌచ్ అంటే ఏంటి? సోఫా. ఓకేనా, సోఫా లాంటిదే.
కౌచ్ అంటే సోఫా. జనరల్గా ఏం చేస్తూ ఉంటారు బద్ధకస్తులు, ఆ సోఫాలో గంటలు గంటలు కూర్చొని రిమోట్ పట్టుకొని టీవీ చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని కౌచ్ పొటాటో అంట. పొటాటో ఏంటి, పొటాటో ఎలా ఉంటుంది, లావుగా ఉంటుంది కదా. ఎస్, అలా అన్నమాట. సో see the meaning, a person who is very lazy and watches a lot of television. చాలా లేజీగా ఉంటాడు అండ్ ఎప్పుడు టీవీ చూస్తాడు, ఆ సోఫా నుంచి ఇంకా బయటకు రాడనమాట కౌచ్ పొటాటో. ఓకే, సో లేజీ పర్సన్ అండ్ టెలివిజన్ బాగా చూసేవాడిని కౌచ్ పొటాటో అని అంటారు. నెక్స్ట్ చూడండి, కాస్ట్ ఏ స్లర్ అపాన్. కాస్ట్ ఏ స్లర్ అపాన్. కాస్ట్ అంటే ఏంటి, కాస్ట్ అంటే ఇలా విసిరేయడం. ఓకేనా, ఏదైనా ఇలా విసిరేస్తే దాన్ని ఏమంటారు, కాస్ట్ అంటారు. కాస్ట్ అంటే మళ్ళీ మూవీ కాస్ట్ అది కాదు. ఓకే, సో కాస్ట్కి చాలా మీనింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, స్లర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ స్లర్. కాస్ట్ అంటే మనం చూసాం కదా విసిరేయడం, ఇలా విసిరేయడానికి కాస్ట్ అంటారు. నెక్స్ట్ స్లర్ అంటే ఏంటి, స్లర్ అంటే బురద అని అర్థం. ఓకే, బురద. ఇప్పుడు మొత్తం చదవండి ఇడియం. కాస్ట్ ఏ స్లర్ అపాన్ అంటే మీద, ఎవరి మీదో మనం ఇలా బురద చల్లుతున్నాం అని అర్థం. అంటే ఏంటి, వాళ్ళని నిందిస్తున్నాము. డిస్క్రెడిట్. వాట్ ఈస్ క్రెడిట్, క్రెడిట్ అంటే ఏదైనా మంచి వాళ్ళు షబాష్ అనడం క్రెడిట్. ఓకే, ఇప్పుడు దీనికి నేనేం చేశాను, నెగటివ్ ప్రిఫిక్స్ యాడ్ చేసాం. సాటిస్ఫాక్షన్, డిస్సాటిస్ఫాక్షన్. డిస్ అనేది ఏంటి, నెగటివ్ ప్రిఫిక్స్. ఈ క్రెడిట్కి నేను డిస్ యాడ్ చేయడం వల్ల ఏమైంది అక్కడ, డిస్క్రెడిట్. క్రెడిట్ ఏమో పాజిటివ్, షబాష్ అని చెప్పడం. డిస్క్రెడిట్ అంటే వీడే పని చేసింది వీడే అని నిందించడం అనమాట. అంటే ఏంటి, టు బ్రింగ్ డిస్క్రెడిట్ ఆర్ డిస్గ్రేస్ ఆర్ డ్యామేజ్. ఒక పర్సన్ యొక్క వాడి క్రెడిట్ని, వాడి స్థాయిని మనం తగ్గించి మాట్లాడుతూ ఉంటాం కదా, దాన్నే టు కాస్ట్ స్లర్ అపాన్. ఆ పని వీడే చేస్తాడు అని వాడిని నిందిస్తూ ఉంటాం కదా, దాన్ని ఏమంటారు, కాస్ట్ స్లర్ అపాన్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కూడా అంతే, మళ్ళీ కాస్ట్ వచ్చింది చూడండి. కాస్ట్ పర్ల్స్ బిఫోర్ ద స్వైన్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి. స్వైన్ అంటే ఏంటి, పిగ్ అని అర్థం. ఓకేనా, స్వైన్ అంటే ఏంటి, పిగ్. కాస్ట్ అంటే ఏంటి, చల్లడం. ఓకే, అయితే జనరల్గా పిగ్ యొక్క నేచర్ ఏంది, అది ఎప్పుడూ కూడా బురదలోనే ఉంటుంది. ఓకే, దాని స్వభావమే అంత. ఇప్పుడు దాని ముందు ఏం చేసాము, పర్ల్స్ని విసిరేసాం. అది ఏం చేస్తుంది, పర్ల్స్ కోసం వస్తుందా, రాదు. అంటే ఏం చేయాలి అంటే దీని మీనింగ్ ఏంటి, రైట్ థింగ్స్ ఇన్ రాంగ్ హ్యాండ్. ఓకే, పిగ్కి అవసరం లే పర్ల్స్. ఓకే, ఒక రాంగ్ మనిషికి ఏదైనా రైట్ థింగ్ ఇస్తే దాన్ని ఏమంటారు, కాస్ట్ పర్ల్స్ బిఫోర్ స్వైన్ అని అంటారు. అర్థమైంది కదా. సో స్వైన్ అంటే పిగ్, పర్ల్స్ అంటే ఏంటి, పర్ల్స్ అంటే ముత్యాలు. ఓకే, కాస్ట్ అంటే ఏంటి, చల్లడం. సో పిగ్ ముందు పర్ల్స్ని చల్లితే దాని యొక్క ఇంపార్టెన్స్ అది తెలుసుకోలేదు. ఓకే, అంటే ఏంటి, రైట్ థింగ్స్ రాంగ్ హ్యాండ్లో ఉన్నట్టు అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లాస్ట్ ఇడియం, డౌన్ ఇన్ ద మౌత్. డౌన్ ఇన్ ద మౌత్ అంటే ఏంటి, జనరల్గా మనం స్మైలీ ఎలా ఉంటుంది ఇట్లా కదా. స్మైల్ అంటే సింబల్ ఇదే కదా. ఎస్, ఇప్పుడు మౌత్ అంటే ఇదే కదా. ఇక్కడ మన ఇడియం ఏంటి, డౌన్ ఇన్ ద మౌత్. ఈ నోటి మూలాలు ఉంటాయి కదా, ఇవి ఎలా ఉన్నాయంట, డౌన్ వర్డ్స్ చూస్తున్నాయి. అంటే డౌన్ వర్డ్స్ చూస్తున్నాయంటే ఇప్పుడు మన స్మైల్ ఎలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది. ఈ సింబల్ ఏంటి, దేని సూచిస్తుంది, దేని ఇండికేట్ చేస్తుంది, సాడ్గా డిప్రెస్డ్గా ఉంటేనే కదా. ఎస్, సో డౌన్ ఇన్ ద మౌత్. ఏం డౌన్ అయింది, ద ఎండ్స్ ఆఫ్ యువర్ మౌత్, అది డౌన్ పోర్షన్లో ఉంది అని అంటే యు ఆర్ సాడ్ ఆర్ డిప్రెస్డ్ అని అర్థం. ఓకే, సో ఇలా ఇడియమ్స్ చదవాలి. ఇడియమ్స్ ఊరికే బై హార్ట్ చేసుకుంటూ మగ్గప్ చేసుకుంటూ బట్టి కొట్టుకుంటూ చదివితే మాత్రం గుర్తుండదు. మహా అంటే 2 రోజుల కంటే ఎక్కువ గుర్తుండదు. సో మనం ఏం చేయాలి, క్వశ్చన్ని ఆన్సర్ని రెండింటిని కనెక్ట్ చేయాలి, లింక్ చేయాలి. ఓకే, ఆ లింక్ తీసుకురావాలి. క్వశ్చన్ చూడగానే ఆన్సర్ గుర్తు రావాలి. మనకు సెకండ్స్ కూడా పట్టొద్దు, ఎందుకంటే ఎగ్జామినేషన్లో మనకు అంత టైం ఏమి ఉండదు కదా. ఎస్, సో ఈ విధంగా ఇడియమ్స్ మనం నేర్చుకుందాం. నెక్స్ట్ సెషన్లో కూడా మరికొన్ని ఇడియమ్స్ చూద్దాం.